కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. రాజకీయాలంటే ఇలానే ఉంటాయని మనం ఆడుకోవాలి. ఎందుకంటే ఈ రోజున బీజేపీ దేశంలో బలమైన రాజకీయ పార్టీ. వరుసగా కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే వరుసగా 3 సార్లు అధికారం రావడం చిన్న విషయం కాదు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఈ అరుదైన రికార్డు మోడీ సాధించారు. ఇక తెలంగాణలో అధికారం సాధించడానికి బీజేపీ ఆబ్వియస్లీ ఎదురు చూస్తూ ఉంటుంది. దక్షిణాదిన కాషాయ జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో తెగ ట్రై చేస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయం చేస్తుంది. ఏపీలో కూటమి కట్టి తన రాజకీయ ఉనికిని బలంగా చాటుకున్న బీజేపీ తెలంగాణలోనూ తన మార్క్ పాలిటిక్స్ అమలు చేస్తుంది. తెలంగాణలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. 2 అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీదనే గురిపెట్టాయి. 2 పార్టీలు హస్తం పార్టీని అస్తవ్యస్తం చేసి అధికారం అందుకోవాలని తప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య గత కాలం నాటి అనుబంధం మళ్ళీ తిరిగి వస్తుందా అనే డౌట్ కూడా ఉంది. గతంలో అంటే 2014 నుంచి తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీతో కొంత ఫ్రెండ్షిప్గానే ఉన్నారు. అయితే ఆ విధంగా కేంద్రం సాయం తీసుకొని 6 నెలల ముందుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు పెట్టుకొని అధికార పీఠ 2వ సారి కూడా అందుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఆసక్తి చూపించడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడంతో పాటు బీజేపీ మీద విమర్శలు చేయడంతో రాజకీయం మారింది. ఇక ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది. అదే సమయంలో బీజేపీ ఎంత విస్తరించినా అధికారం అందుకునేంతగా ఆ బలం ఉండదని కూడా అంటున్నారు. దాంతో పాత పరిచయాలు కాస్త మళ్ళీ అభిమానంగా మారతాయా అనే అంశం కూడా చర్చ నడుస్తుంది. ఇక దేశంలో కాంగ్రెస్ లేని జాతీయ రాజకీయం చేయాలని ఉపలాడబడుతున్న బీజేపీ బీఆర్ఎస్కు స్నేహాస్తం అందించినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ పక్కన పెడితే దేశంలో కాంగ్రెస్కి 3 రాష్ట్రాలే సొంతంగా అధికారం మిగిలి ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ని పొలిటికల్గా దెబ్బతీయాలి అనుకుంటే తనదైన మాస్టర్ ప్లాన్స్ అమలు చేస్తే చాలు. ఇక తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ను కలుపుకొని బీజేపీ ముందుకు సాగుతుందా అనే ఒక చర్చ కూడా దారితీసింది. కేసీఆర్ అక్క సకలమ్మ ఇటీవల మరణించారు. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ కేసీఆర్కు ఒక లేఖ కూడా రాశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య కొత్త బంధం వస్తుందా అని టాక్ కూడా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఈ పరామర్శ వెనుక కూడా అర్థాలు వెతుకుతూ విశ్లేషణలు చేస్తున్నారు. మరి మోడీ, కేసీఆర్ల ప్రేమ చిగురిస్తుందా? ముందే చెప్పుకున్నట్టుగా రాజకీయాల్లో కాదేది అనర్హం కాబట్టి ఏదైనా జరగచ్చు అని కూడా భావించాల్సి ఉంది. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు. అవన్నీ తట్టుకొని వాటన్నిటిని దాటుకొని నిలబడాలంటే ఖచ్చితంగా బీజేపీ సాయం అయితే అవసరం. మరి మెల్లమెల్లగా కేసీఆర్కి, మోడీకి మధ్య మరోసారి ప్రేమ చిగురించబోతుందేమో అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.